దీని ఒక్కదాని కోసమే స్టార్ట్ అయ్యాము. ఈ జనరలీ మంత్స్ పట్టే టైమ్ ఇది మినిట్స్లో చేస్తుంది. ఇక్కడ పెట్టామంటే అక్కడికి ఫినిష్ అయ్యి వచ్చేస్తుంది, డ్రై అయిపోయి వచ్చేస్తుంది. నార్మల్ దాంట్లో ఏంటి నెక్స్ట్ డే కదా డ్రై అయ్యాయి. ఇందులో మనం వాడే గ్లూ ఏంటంటే ఇది ఫెవికాల్ అలాంటిది కాదు, హాట్ మెల్ట్ గ్లూని 200 degreesలో హీట్ చేసి దాన్ని లిక్విడ్ లాగా చేసి ఆ గ్రాన్యూల్స్ని దాంతో మనం పేస్టింగ్ చేస్తాం అనమాట. సో వన్స్ ఇక్కడ పేస్ట్ అయిందంటే అవతలకి ఫినిష్డ్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ అరౌండ్ 1 whole day టు ఫినిష్ ఆఫ్ ద సైడ్. ఇక్కడ చిన్న పీసెస్ ఉన్నాయి కదా, ఇవి మనం మాన్యువల్ గా చేస్తే ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ అట్లీస్ట్ 3 to 4 days. ఇవి చేయడానికి మన మెషిన్ ఎంత పడుతుంది అంటే ఒక 1 hour లో అంత ఫినిష్ అయిపోతుంది. ఇదే పెద్ద ప్రాసెస్ ఉండింది నాకు, దీనికోసం అని స్టార్ట్ చేశాను. నా దీంతో పాటు వి హావ్ అడాప్టెడ్ అదర్ థింగ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎడ్జ్ బైండింగ్ మెషిన్. దీనివల్ల ఏంటంటే ఒక ప్లాంక్ కి లుక్ రావడమే కాకుండా దాని డ్యూరబిలిటీ పెరిగిపోతుంది. దీని లోపలికి ఇంకా పెస్ట్ వెళ్ళకుండా, వాటర్ వెళ్ళకుండా, సరౌండింగ్స్ అన్ని 360 degrees నుంచి సీల్ చేసేస్తుంది అనమాట. సో ఇట్ బికమ్స్ డబుల్ డ్యూరబుల్ దెన్ నార్మల్ ప్లైకి. మాన్యువల్ వర్క్లో ఏమవుతుంది అంటే కనిపించేది మాత్రమే ఈ టేపేస్తాడు. మన మాడ్యులర్ వర్క్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంక్ హ్యాస్ టు బి ఎడ్జ్ బ్యాండెడ్ ఫ్రమ్ 360 degrees. సో ఏంటంటే ఇట్ బికమ్స్ పెస్ట్ ప్రూఫ్ ఆల్సో, ఇట్ బికమ్స్ వాటర్ ప్రూఫ్ ఆల్సో. వెరీ డిఫికల్ట్. ఇంకా లోపలికి పురుగు వెళ్ళాలన్నా నీళ్ళు వెళ్ళాలన్నా చాలా కష్టం అనమాట. అట్లా ఫర్నిచర్ని చాలా స్ట్రెంగ్త్ చేసేస్తాం ఈ మెషిన్ ద్వారా. అయితే ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న ఫర్నిచర్ దేనికి కూడా మనకి పురుగు పట్టే అవకాశం, చెదలు పట్టే అవకాశం లేదు. వెరీ లిటిల్ మేడం, వెరీ లిటిల్. మేబీ ఏదన్నా ఎక్సెప్షనల్ కేసెస్ అంటే తప్పు చెప్పేది ఏముంది ఇందులో. కడపలో కొన్ని సైట్స్ చేసాం మేము, పొలాల్లో కడతారు కదా అక్కడ. కడప ఇస్ అ వెరీ గుడ్ ల్యాండ్, అక్కడ ల్యాండ్ చాలా మంచిది యాక్చువల్లీ. కర్నూలు, సోనా మసూరి అంతా అక్కడ నుంచి వాళ్ళకి చెదల, మేము HDHMR అని ఒక మెటీరియల్ ఉంటుంది, జనరలీ దాన్ని చెదలు తినమంటారు. అలాంటిది కూడా చెదలు తిన్న ఏరియా అనమాట. అలాంటి కేసెస్ వెదర్ కండిషన్స్. బట్ అంటే ఇప్పుడు సాల్మన్ ఏం చేయగలుగుతాడండి ఫర్నిచర్ గురించి అంటే, హీ కెన్ డూ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఫర్నిచర్. ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలో అన్నీ నేను సజెస్ట్ చేస్తాను, తీసుకుంటాను. లేటర్ ఆన్ కూడా అయ్యింది అనుకుంటే వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అయినాయి. అంటే ఒక ప్రాజెక్ట్, మేబీ 1 project అట్లా అయింది మాకు. చేసిన తర్వాత మేము అంటే వాళ్ళు ఆల్రెడీ చెదలు బట్టిన ఇల్లు అది తీసేపిచ్చి మాతో చేయించారు. అలా చేసిన తర్వాత కూడా 2 yearsకి దే ఫోన్ చేసి లేదు మళ్ళీ చెదొచ్చేసింది అని విన్నాం. అలాంటి కేసు ఒకటి ఉండింది. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటారు కదా, అలా టైప్. మోస్ట్లీ 99% ఎక్కడ మాకు పెస్ట్ ప్రాబ్లం కానీ అది రాలేదు. ఆ ఒక్క సైట్ లో మాత్రం మేము చూసాము. సో అది చెప్పకుండా ఉంటే బాగుండే, బట్ ఇట్ ఇస్ నేను దాయాలనుకోండి. దట్ ఇస్ ట్రూత్. జరిగింది, నేను చెప్తున్నాను జరిగిందని. తర్వాత మళ్ళీ రీప్లేస్ చేసి 1000 కేసుల్లో ఎక్కడో ఒకటి అలాంటివి జరుగుతూ ఉంటాయి. ద రీజన్ ఈజ్ ఆ ఏరియా, ఆ లొకేషన్, అవి పక్క పొలాలు, మంచి భూమి. సో అక్కడ అయింది, వాళ్ళకి ఆల్రెడీ ఉండింది ఆ ప్రాబ్లం. మేము రెక్టిఫై చేసాము. బట్ డౌన్ ద లైన్ ఇల్లంతా అవ్వలేదు, ఏదో కిచెన్ సింక్ కింద అక్కడ చూసాము అని చెప్తే వి రీప్లేస్డ్ ఇట్ లేటర్ ఆన్. బట్ ఇట్ హ్యాపెండ్ డెఫినెట్లీ, ఒక్క దగ్గర అయితే జరిగింది. సో మేడం మన దగ్గర ఒక యునిక్ మెషిన్ ఉంది. జనరల్లీ ఇది లాస్ట్ ఇయర్ వరకు అయితే ఎవరి దగ్గర లేకుండేది, మొత్తం ఇండియాలో నా ఒక్కడి దగ్గరే ఉండింది. అంటే నేను దీని గురించి చూసినప్పుడు దానికి అంత అట్రాక్ట్ అయిపోయి, లేదు చాలా ఖర్చుతో ఉండేది ఇది మెషిన్. ఆల్మోస్ట్ 500 crore పడింది. బట్ ఐ సెడ్ ఐ వాంట్ ఇట్, నాకు కావాలి అది. దీని స్పెషాలిటీ ఏంటంటే అండి, కన్సీల్డ్ హ్యాండిల్స్ అన్నమాట. ఇలా గ్రూ చేసేస్తుంది. ఈ మెషిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అదే గ్రూ చేస్తుంది, అదే టేప్ వేస్తుంది, ఎడ్జ్ బైండింగ్ అనుకున్నాం కదా, అదే సీల్ చేస్తుంది, ఫినిష్డ్ ప్రోడక్ట్ మనకి ఇస్తుంది. ఆల్మోస్ట్ ఒక 20 to 30 షేప్స్ చేయొచ్చు అనమాట మనం దీంతో. ఈ మీకు లోపల చూపిస్తాను నేను వీటి ఫినిషింగ్ ఎట్లుంటుందో. ఇంకా మనకి హ్యాండిల్స్ అవసరం పడవు, అంటే ఒక స్క్రూ పెట్టి హార్డ్వేర్ చేసి అలా ఉండదు. కన్సీల్డ్ హ్యాండిల్స్, వీటి డిజైన్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉంటది. అండ్ వీటి ఫంక్షనాలిటీ కూడా, అంటే ఇంకా ఏ రోజుకున్నా కూడా మనకి ఇది పాడైతుందేమో అనే డౌట్ ఉండదు అనమాట. ఒక ప్లాంక్ కి ఎంత లైఫ్ ఉంటుందో హార్డ్వేర్ కూడా, అంటే దెర్ ఇస్ నో హార్డ్వేర్ నీడెడ్.
సో ఈ మెషిన్ ఈజ్ లైక్ ఎక్స్క్లూజివ్లీ ఇప్పటి వరకు హైదరాబాద్లో అయితే ఓన్లీ మన దగ్గరే ఉంది. నేను విన్నాను కొంతమంది ఏంటంటే తెప్పించారు బయట నుంచి 2-3 మెషిన్స్ తిరుగుతున్నాయని విన్నాను. బట్ వీ వేర్ ద ఫస్ట్ పీపుల్ టు ఇంట్రడ్యూస్ దిస్ మెషిన్. అంటే ఇప్పుడు చైనాలో మీరు ఏదైతే టెక్నాలజీ చూసారో అక్కడ ఏ క్వాలిటీ అయితే చూసారో అదంతా మనకి ఇక్కడ మీ దగ్గర దొరుకుతుంది. ఆబ్వియస్లీ దొరుకుతుందండి. దే అప్గ్రేడెడ్ దెమ్ సెల్ఫ్స్ నౌ. మనం ఏంటంటే ఆ ఫర్నిచరు డ్యూరబుల్ ఉండదండి, ఇండియన్ కల్చర్కి ఉండదు. దే మేడ్ దీస్ అల్యూమినియం ప్రోడక్ట్స్ కూడా ఏదో తీసుకొచ్చారు, కానీ ఇండియన్ కల్చర్కి ఇండియన్ మెయింటెనెన్స్కి అది ఉండదు. ప్లై ఏంటంటే అండి, ఈ మనం వాడే మెటీరియల్తో చేసేది ఏంటంటే ఇది ప్రూవ్ చేసుకుంది. 40 ఏళ్ళ నుంచి మనం ప్లైతో చేసిన ఫర్నిచర్ చూస్తున్నాం కదా, అది ఉంటుంది కదా డ్యూరబుల్. అంటే అపార్ట్ ఫ్రమ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్లై అండ్ ఆల్, ప్లై ఏంటంటే ఫర్నిచర్ చేయడానికి రైట్ ప్రోడక్ట్. ఈ రోజు వరకు అది ప్రూవ్ చేసుకుంది, నిలబడింది ఉంది, కాబట్టి గుడ్డిగా మనం ప్లైతో ఫర్నిచర్ చేయొచ్చు. ఇప్పుడు వస్తున్న WPVCలు ఇవి ఏంటంటే ఏవో ఒక డిఫెక్ట్స్ వాటి వల్ల, స్క్రూ హోల్డింగ్ ఉండదు వాటికి, లేదా స్ప్లిట్ అయిపోవడము, లేదా ఉబ్బిపోవడము, ఇలాంటి క్వాలిటీస్ అన్నమాట. అదే ప్లై అనుకోండి, మంచి క్వాలిటీ ప్లై కానీ వాడి ఫర్నిచర్ చేస్తే మిగతా అన్నిటి మీద దట్ ఈస్ ద బెస్ట్ స్టాండర్డ్. ఏదైనా నేను చేయగలుగుతానండి. నేను WPVC చేయగలుగుతాను, అల్యూమినియం పైన ఇవే మెషిన్స్ కావాలి దానికి కూడా, సేమ్ సాఫ్ట్వేర్ కావాలి దానికి కూడా. ఎందుకు చేయను అని అంటే, దాన్ని ఇప్పుడు నేను ఓన్లీ కోర్స్ ఇచ్చే బ్యాచ్ అనుకోండి, ఓన్లీ కటింగ్ చేసి ఇచ్చేది అనుకోండి, నాకు డబ్బులు వస్తాయిగా చాలా అనుకుంటాను. నేను అది కాదు కదా, ఫిట్టింగ్ నాదే, దాని సర్వీస్ నాదే కదా. సో నేను ఎంత ప్రాబ్లమ్స్ తక్కువ అయితే నాకు అంత మంచిది. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు గోల్ ఈజ్ ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్, మంచి క్వాలిటీది ఇద్దాము. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ అంతా డెవలప్ చేసి ఉన్నామండి. నేను చాలా సోఫాస్లో కూర్చున్న తర్వాత సంహౌ ఎక్కడో ఆ సిట్టింగ్ కంఫర్ట్ మిస్ అవుతూ ఉంటాం. బ్యాక్ సపోర్ట్ దొరకదు, బాగా స్లాంటింగ్ ఉంటుంది. అదర్వైజ్ ఇలాంటి ప్రాబ్లం మీ దగ్గర రాకుండా ఉండాలంటే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? సోఫాస్లో ఏంటంటే అండి, ఫర్నిచర్కి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. కంప్యూటర్ డెస్క్ ఈ హైట్లో ఉండాలి, కిచెన్ స్లాబ్ ఆ హైట్కే చేయాలి, ఎగ్జాక్ట్లీ సోఫా ఇంత డెప్త్ ఉండాలి, దాని బ్యాక్ రెస్ట్ ఇంత మూవ్కు ఉండాలి. ఇవి స్టాండర్డ్ ప్రాక్టీస్ చేసినోడికి తెలుస్తుంది. అయితే దీనికి తగ్గట్టే సోఫా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ప్యూర్లీ క్రాఫ్ట్స్మెన్షిప్. అది అంటే వాడు అనుభవం ఉన్నోడు చేసే సోఫా వేరు ఉంటుంది, అనుభవం లేకుండా అటు ఇటు చేసేటోడు ఒకటి ఉంటుంది. ఇప్పుడు మేము దాన్ని కూడా కంప్యూటరైజ్ చేసేసాం. ఈ గొడవలన్నీ ఎందుకు, ఇది కాదు, మెజర్మెంట్ ఎంఎంలో తీసుకో, అంటే 1 ఇంచ్ 2 ఇంచ్ డిఫరెన్స్ వద్దు, ఎంఎంలో కూడా డిఫరెన్స్ రాకూడదు. మనకి ఇంత సైజ్ ఉండాలంటే అంత సైజ్ ఉండాలి, అంత డెప్త్ ఉండాలంటే అంత డెప్త్ ఉండాలి. అలా చేసి దాన్ని కూడా CNC కటింగ్ ఇచ్చేసి ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేసి పెట్టి దాని త్రూ ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నాం. సో అది యాంగిల్ బెండ్ చేసేటప్పుడు చేయనుకోండి కొంచెం ఇట్లా కట్ అయిపోతుంది. అదే CNC అనుకోండి, నాకు రేడియస్ 60 degreesలో కావాలంటే 60 తిప్పుతుంది, 30 degreesలో కావాలంటే 30 తిప్పుతుంది. సో వాట్ ఎవర్ ఐ ఆస్క్ ఫర్, ద కంప్యూటర్ విల్ గివ్ మీ దట్ ప్రోడక్ట్. సో అట్లా సోఫాస్ని కూడా మోడర్నైజ్. ప్రస్తుతానికి మనం మదీనాగూడ మై హోమ్ రాకాలో ఉన్నాం. ఈ అపార్ట్మెంట్లో అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో యాక్చువల్లీ చాలా పెద్ద హైరైజ్డ్ బిల్డింగ్ ఇది. ఇందులో ఎన్ని ఫ్లాట్స్ చేశారండి టోటల్గా? 4 ఫ్లాట్స్ చేశారు. ఇంకెవరైనా అయితే చాలా చేసామని చెప్పుకుంటారు. ఈయన ఎంత హంబుల్ అంటే 4 చేస్తే 4 చేసుకున్నామని చెప్తారు. ఇప్పుడు మై హోమ్ వాళ్ళ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయంటే వాటి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. నేను చేసే సైట్లు ఎక్కడెక్కడో అసలు, అంటే ఇక్కడ నుండే నాకు 4 కావాలి 10 కావాలని లేదు. ఎవ్రీడే వర్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడే దొరకాలి అలా ఏం లేదు. సో ఐఎమ్ హ్యాపీ.